మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క జాబ్ అంటే డ్రీమ్ పోర్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో, కాకపోతే మనం ఈ డ్రీమ్ పోర్ట్ మీద ఆల్రెడీ వీడియో చేసాం. కాకపోతే చాలామంది ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఓపెన్‌లో ఉన్నాయి. అలాగే అప్లై చేయాలని చెప్పి చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారనమాట. సో, అందుకని చెప్పి మళ్ళీ క్లియర్‌గా వీడియో చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాననమాట. సో, ఇదేంటంటే రెగ్యులర్‌గా జాబ్ లాంటిది కాదనమాట. సో, ఫ్రీలాన్సింగ్ టైప్ అనమాట. ఓకేనా. సో, మనకి డ్రీమ్ పోర్ట్ అనే కంపెనీ ఏంటంటే ట్రావెల్ మేనేజర్ అనమాట. ఓకేనా. మన ఇండియా బేస్డ్ కంపెనీ కాదు. సో యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. అండ్ ఇది ట్రావెల్ మేనేజర్ కంపెనీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్రీలాన్స్ జాబ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అనమాట. సో ఇందులో బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట. సో డీటెయిల్గా మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చదువుకు చూడండి. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లై చేయాలి, మీకు అసైన్మెంట్ ఎలా వస్తుంది, ఎలాగే అసైన్మెంట్ అటెంప్ట్ చేయాలి, అసైన్మెంట్ చేసిన తర్వాత ఏంటి ఉంటుంది, ఎలా ప్రాసెస్ ఏంటి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అని చెప్పింది కదా. సో ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అని ఎందుకన్నారంటే మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చినంత వరకు మనకి ఈ యొక్క టీం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇండిపెండెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అందుకని చెప్పి ఇండిపెండెంట్ ట్రావెల్ మేనేజర్ అని చెప్పి అంటారు అనమాట. అండ్ అదేవిధంగా ఇది మీరు ఎటువంటి ఫీజు కూడా ఎవరికి పే చేయక్కర్లేదు అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. చాలామంది బయట ట్రైనింగ్కి ఎంత మనీ పే చేయాలని చెప్పి నేను కొన్ని ఆర్టికల్స్లో చూసాను అనమాట. సో ఏంటంటే ఇది ఎవరికి కూడా మీరు ఫీజు పే చేయక్కర్లేదు అనమాట. ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట. మీకు టైం బౌండ్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే మీరు విత్ ఇన్ అంటే టైం లిమిట్ ఉంటుంది అన్నమాట ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి. సో మీరు ఆ టైం లోపు మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట అంతే. సో మీకు స్వయంగా మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో అప్పుడే మీరు వీడియోస్ చూసి ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, ఆపరేట్ రిమోట్లీ అండ్ దట్ ఇన్ యూఎస్టీ. ఓకేనా. మనకి అమౌంట్ కూడా మనకి యూఎస్డీలో వస్తుంది అనమాట. యూఎస్డీ నుంచి చైనా కింద కన్వర్ట్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇందులో మెయిన్గా మన వర్క్ ఏంటి అంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కొంతమంది క్లయింట్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూఎస్ కానీ కెనడా కానీ కొంతమంది క్లయింట్స్ ఏంటంటే వాళ్ళకి టైం ఉంటుంది అనమాట. అండ్ దట్టు వాళ్ళు ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రావెల్ చేద్దాం అనుకున్నారంటే మనకి కాల్ చేస్తారనమాట. అంటే డ్రీమ్ పోర్ట్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని ఇస్తారనమాట. మేము పలానా డేట్ నుంచి పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఇన్ని మంది వెళ్దాం అనుకుంటున్నాం, మా బడ్జెట్ ఎంత అని చెప్తే మనం వాళ్ళకి బెస్ట్ ఫ్లైట్ సజెస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఎయిర్ ఫ్లైట్ ఉంది, ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు డిపార్చర్ అవుతుంది, మధ్యలో ఎన్ని స్టాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అనలైజ్ చేసి వాళ్ళకి రిపోర్ట్ షేర్ చేస్తాం అనమాట. అదేవిధంగా ఎక్కడైనా వాళ్ళకి స్టే కావాలంటే స్టేస్ కానీ అంటే హోటల్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. మీకు ఎలా పడతారో సెర్చ్ చేయకుండా మీకు ఇంటర్నల్ పోర్టల్ ఉంటుంది అన్నమాట. సో ఆ పోర్టల్లో మీకు ఎలా సెర్చ్ చేయాలి, రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఎలా సెర్చ్ చేయాలి, ఎలాగ వాళ్ళకి పిక్ చేయాలి, మొత్తం అన్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకేనా. సో మీరు మెయిన్గా ఏంటంటే ఒక ట్రావెల్ మేనేజర్ లాగా అనమాట. సో మీకు వచ్చిన అంటే మీరు సొంతంగా క్లయింట్లు తేవక్కర్లేదు. సో మీకు ఆటోమేటిక్గా డేటా అనేది ఉంటుంది అనమాట. ఆ క్లయింట్స్ మనకే కాల్ చేస్తారనమాట. సో కాల్ చేసిన క్లయింట్స్ మనం డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళకి బెస్ట్ ఫ్లైట్ సజెస్ట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది మెయిన్ యొక్క జాబ్ రోల్ వచ్చేసరికి మనకి యొక్క జాబ్కి మీకు బెత్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి అక్కర్లేదు అనమాట. మీరు జస్ట్ 10th క్వాలిఫికేషన్ కానీ 12th క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది అనమాట. అండ్ మీకు బేసిక్ ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలన్నమాట. సో ఈ రెండు క్రైటీరియా కానీ మీకు ఉంటే మీరు హ్యాపీగా యొక్క జాబ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే చాలా బెస్ట్ జాబ్ అనమాట. ఎందుకంటే మీకు నార్మల్ జాబ్ లాగా టార్గెట్స్ ఏమి ఉండవు, కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట జాబ్. మీరు అంటే మొత్తం మీరు ఖాళీ ఉన్నప్పుడు వర్క్ చేయొచ్చు, మీకు టార్గెట్స్ అనేది ఏమి ఉండవు అనమాట. ఓకేనా. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు లాస్ట్లో ఒక టిప్ అనేది షేర్ చేస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ మనకి చెప్పాం కదా ఇందాక మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, అండ్ అదేవిధంగా మనకి ల్యాప్టాప్ కూడా ఉండాలన్నమాట. అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సో ఈ మూడు అయితే మనకి ఖచ్చితంగా మన దగ్గర ఉండాలన్నమాట. సో ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి ఒక అసైన్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో అసైన్మెంట్ 20 minutesలో కంప్లీట్ చేయాలి. అసైన్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం క్లయింట్స్తో వర్క్ చేస్తాం, అండ్ దాని తర్వాత మనకి మనీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ప్రాసెస్ వచ్చేసరికి సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ దిస్ రోల్ యూ విల్ రిసీవ్ అండ్ ప్రాసెస్ రిక్వెస్ట్ ఫ్రమ్ కస్టమర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేసింగ్ ఎయిర్లైన్ టికెట్స్. ఓకేనా. సో మనకి ఎవరైతే కస్టమర్స్కి ఎయిర్లైన్ టికెట్స్ కావాలో వాళ్ళు మనకి రీచ్ అవుట్ అవుతారన్నమాట. వాళ్ళకి మనం రైట్ టికెట్ సేల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సేల్ చేయాలంటే రైట్ టికెట్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే హెల్ప్ కస్టమర్స్ టు చూస్ ద బెస్ట్ ఆప్షన్.
సో మనం ఏంటంటే కస్టమర్కి అంత రీసెర్చ్ చేసే టైం ఉండదు కాబట్టి ఆ రీసెర్చ్ ప్రాసెస్ మనం చేస్తాం అన్నమాట. కస్టమర్ బదులు రీసెర్చ్ చేసి మొత్తం అంతా చెప్తాం అనమాట. ఓకేనా. అంటే మీకు ఈ ఫ్లైట్ ఉంది, ఈ యొక్క ఎయిర్లైన్ ఉంది, ఇంత టైంలో మీరు రీచ్ అవుతారు, అండ్ ఒక స్టాప్ ఉంటుంది, మధ్యలో లేఓవర్ ఉంటుంది, ఎంత టైం ఉంటుంది అని చెప్పి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఐటనరీ అంతా కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట క్లయింట్కి. సో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకంటూ ఒక నెంబర్ అనేది అసైన్ చేస్తారన్నమాట. సో ఆ నెంబర్కి మీకు కాల్స్ రిసీవ్ అవుతాయి. సో మీకు ఎప్పుడైతే కాల్ వస్తుందో కాల్ ఆన్సర్ చేసి మీరు క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఎలాగ అప్లై చేయాలి అంటే, సో అప్లై ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఎలాగ అప్లై చేయాలంటే, మీకు ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ లింక్. సో ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు అక్కడి నుంచి ఇక్కడ చూస్తే జాయిన్ స్టడీ అని చెప్పింది కదా. సో ఇది క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ గూగుల్ ఓఆత్ వస్తుంది అనమాట. అంటే గూగుల్ ద్వారా లాగిన్ అవుతారు. సో గూగుల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీకు వెంటనే లాగిన్ అయిన వెంటనే, అంటే మీరు సైన్ అప్ అయిన వెంటనే మీకు ఒక అసైన్మెంట్ వస్తుంది అనమాట. సో అసైన్మెంట్ అనేది మీకు 20 minutes టైం అనేది ఉంటుంది అనమాట. సో మీ 20 minutesలో అసైన్మెంట్ కంప్లీట్ చేసేయాలి. అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో మీకు దాని తర్వాత 20 minutes మీకు ఫ్రీగా ఉంటాను అంటేనే అప్లై చేయండి అనమాట. లేకపోతే మీరు ఎప్పుడైతే 20 minutes ఫ్రీగా ఉంటారో అప్పుడు అప్లై చేయండి. ఓకే. ఎందుకంటే మీకు అసైన్మెంట్ వస్తే అసైన్మెంట్ మిస్ అయితే ఓన్లీ 2 chances ఉంటాయి అనమాట. ఫస్ట్ టైం మిస్ అయితే సెకండ్ టైం మళ్ళీ అటెంప్ట్ చేయొచ్చు. సెకండ్ టైం కూడా మిస్ అయితే ఇంకా మనం ఈ యొక్క ఆపర్చునిటీకి అప్లై చేయడానికి పోతాం అనమాట నెక్స్ట్ 3 months వరకు. సో మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ అప్లై చేయడానికి పోతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో మీకు నెక్స్ట్ 20 to 30 minutes ఫ్రీగా ఉండేలా చూసుకోండి. ఓకేనా. ఎందుకంటే మీకు అసైన్మెంట్ వస్తుంది. అసైన్మెంట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు మైండ్ టికెల్ అని చెప్పి ఒక దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు పాస్ అయ్యారని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో మీరు మొత్తం ట్రైనింగ్ మొత్తం అంతా కూడా మైండ్ టికెల్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఆ ప్లాట్ఫామ్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఈమెయిల్ ఐడి కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నా ఈమెయిల్ ఐడి కూడా మెయిల్ చేయొచ్చు అనమాట. మీరు ఎక్కడ ఏ ప్రాసెస్లో స్టక్ అయినా సరే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ యొక్క పర్టికులర్ జాబ్కి నాకు మెసేజ్ చేస్తే నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇచ్చి ఆ ఇష్యూని క్లియర్ చేస్తాను అనమాట. ఓకేనా. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ గురించి ఇంతే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా మెయిల్ ఐడి కూడా మెయిల్ చేయండి. మీరు ఎక్కడ స్టక్ అయినా ఏ డౌట్స్ ఉన్నా ఏ డౌట్ ఉన్నా, ఈ చిన్న డౌట్ అని పెద్ద డౌట్ అని చెప్పి మీరు హెసిటేట్ అవ్వద్దు. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు మెయిల్ పెట్టండి, నేను డెఫినెట్గా మీకు ఆ విషయం క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.